నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పథకాలపై సానుకూలంగా ఉన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్. కులగణన నిర్ణయంపై రఘువీరారెడ్డి కామెంట్. కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. విశాఖలో కరాచీ బేకరీ పేరును వెంటనే మార్చాలి. జన జాగరణ సమితి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ నాయకుడి సంతృప్తి కోసం వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే ప్రజల సంతృప్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా పథకాలు అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు అంశాల్లో సీఎం సమీక్షల వివరాలను వివరించారు. ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పుడు ఈ రివ్యూని పరిశీలించినట్లయితే ప్రతి నెల కూడా ఈ రివ్యూ మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో మహిళలకు వృత్తి నైపుణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బీసీ, ఓబీసీ, కాపు మహిళలకు కుట్టు శిక్షణ మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో 157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు. దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా. ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్.
స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైపుగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలనే నిర్ణయంపై మడకశిర మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి స్పందించారు. మంగళవారం మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆయన మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 14 వరకు కులగణన నిర్వహించగా ఆ వివరాలు ఇప్పటికీ బయటపెట్టలేకపోయారని విమర్శించారు. ఆర్టికల్ 15 నుంచి 5 ద్వారా దేశంలోని అన్ని ప్రైవేట్ కళాశాలలో, పాఠశాలలో దామాషా ప్రకారం అన్ని కులాలకు సీట్లు కేటాయించాలని సవరణ చేసినా ఇంతవరకు అమలు పరచలేదని రఘువీరారెడ్డి కామెంట్స్ చేశారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల గణన జరిగింది, క్యాస్ట్ సెన్సస్ జరిగింది. రెగ్యులర్గా జరిగేటువంటి సెన్సస్తో పాటు క్యాస్ట్ సెన్సస్ జరిగింది. దాన్ని ఇదివరకు రిలీజ్ చేయలేదు. అలానే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) సవరణ ద్వారా దేశంలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అన్ని విద్యాలయాల్లో కూడా ప్రైమరీ స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిజర్వేషన్ కేటగిరీలు అందరికీ కూడా అక్కడ సీట్లు ఇవ్వాలి ఆ దామాషా ప్రకారం అని గత యూపీఏ ప్రభుత్వంలో సవరణ తీసుకొని రావడం జరిగింది. అది ఇంతవరకు అమలు కాలేదు. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్కాని భరత్ సవాల్ విసిరారు. గతంలో కేంద్ర సంస్థ సెకీతో జగన్ ప్రభుత్వం 2.49కి విద్యుత్ ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ఒంటికాలి మీద లేచాడు. నేడు ప్రైవేట్ కంపెనీలతో 4.60 చంద్రబాబు విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నాడు? ఈ కంపెనీలు చంద్రబాబు తాలూకా బినామీలే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఈ స్కామ్ తెలియదా అంటూ ప్రశ్నించారు. ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts ఆఫ్ పవర్ ఈచ్ ఫ్రమ్ దేర్ విండ్, సోలార్, హైబ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్స్ అని ఈ యొక్క ఆర్డర్ ఎవరిచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన్ని ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు.
బయట మార్కెట్లో ₹1.99 యూనిట్ ధర దొరుకుతూ ఉంటే ఒక స్కామ్కి తెరతీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4 తొలగించిన విశాఖ ఉక్కు కార్మికులను ఈ నెల 20వ తేదీలోపు విధుల్లోకి తీసుకోకపోతే 21వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో 1545వ రోజు చేపడుతున్న దీక్ష శిబిరంలో మంగళవారం వైఎస్ షర్మిలారెడ్డి దీక్షలో పాల్గొన్నారు. దీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకై కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వెళ్లే విధంగా కేంద్రం అందించిన 11,000 కోట్ల సహాయం ఉందని అన్నారు. కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారానికి ఒక చేతిలో నిధులిచ్చి మరో చేతిలో దోచుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ముందుకు కొనసాగేలా కృషి చేస్తుందని అడుగుతుంటే నువ్వు తూతూ మంది 11,400 ప్యాకేజ్ ఇచ్చి కందులు ఒక పక్కనేమో అసలు మెట్ల గారికి ప్లాంట్ ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా? ₹10, ₹15, లేకపోతే మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపు ఏమో మేము దీన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ 2021లో చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు. ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు అందరూ వేసుకుంటే కనీసం కుటుంబానికి 4-5 వేసుకుంటే కనీసం 4-5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? అసలు ఇంతమంది ఇటీవల కాలంలో వర్షం వచ్చి ధాన్యంలో తేమ శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుంచి ధాన్యం సేకరించి తీరుతామని అన్నారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు. కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా 6 కాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయవచ్చునని అపోహలు రైతులు నమ్మవద్దని అన్నారు. రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని భరోసానిచ్చారు. రైస్ మిల్లర్లు రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్నైనా సేకరించి తీరాలని ఆదేశించారు. సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదెళ్ల మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు. దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నిడదవోలు మండలానికి ఇంకో 4,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా మిగతా ఒక 1000 వరకు ఉండ్రాజవరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి సమానం ఒక 5,000 మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం, అందరితో కలిపి మాట్లాడాం, అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిమా నియోజకవర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా మనకి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన నిడదవోలు నియోజకవర్గం. అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూనే మనం ఇతర నియోజకవర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని
మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అఫీషియల్స్ ఉండగానే వారితో మాట్లాడి మరో 5,000 ఇప్పుడు అదనంగా 50,000 ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి వారు సమ్మతించారు. దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి. దాంతో మొత్తం రమారమి 10,000 మెట్రిక్ టన్నులు మన నిడదవోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖపట్నం నగరంలోని వెంకోజీపాలెంలో ఉన్న కరాచీ బేకరీ పేరు వివాదాస్పదంగా మారింది. ఈ బేకరీ పేరును తక్షణమే మార్చాలంటూ జన జాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పాకిస్తాన్కు చెందినటువంటి నగరం పేరును భారతదేశంలో ఒక వ్యాపార సంస్థకు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. విశాఖపట్నంలోని డైమండ్ పార్క్ రోడ్డులో ఉన్న కరాచీ బేకరీ ఎదుట జన జాగరణ సమితి సభ్యులు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కరాచీ బేకరీల పేర్లను వెంటనే జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులను అత్యంత కిరాతకంగా చంపేస్తుంటే మనము ఇక్కడ కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా కరాచీ బేకరీల పేరుతో ఊరేగడం ఎంతవరకు సబబు? తక్షణమే యాజమాన్యం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరాచీ బేకరీల పేర్లను మార్పు చేయాలి, తొలగించాలి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ కరాచీ బేకరీల యాజమాన్యంపై దేశద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి బెనారస్ బేకరీల పేరుతో వ్యాపారం చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహించగలరా అని మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ బేకరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశభక్తిని నిరూపించుకోవడం కోసం ఇటువంటి కరాచీ పేర్లు ఉండకూడదని మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ కరాచీ బేకరీల పేర్లను తొలగించాలి. 10 రోజులు సమయం ఇస్తున్నాం. 10 రోజుల్లో తొలగించలేదనుకోండి, పోలీసులు కాదు కదా, ఎవరు వచ్చినా కూడా పెట్రోల్ పోసి తగలబెడతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీ యాదవ్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా విభాగం జాతీయ కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు దేశభక్తి ప్రపంచం అంతా ఉట్టిపడుతుంటే ఈ దేశమంతా ప్రతి ఒక్క యువకుడు కానీ ప్రతి ఒక్క భారతీయుడు కానీ రోడ్డు మీదకి వస్తుంటే కరాచీ బేకరీ అనే పేరు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇదే బెనారస్ బేకరీ కానీ లేకపోతే ద్వారకా బేకరీ కానీ తిరుపతి బేకరీ కానీ పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఉన్నస్తారా? మనిషికి ఆలోచన వస్తే కంఠం కోజేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ మనం వ్యాపారానికి వ్యతిరేకం ఎక్కడా కాదు. ఇక్కడ కేవలం కరాచీ అనే పేరు పాకిస్తాన్ మూలాలు ఎక్కడున్నా, పాకిస్తాన్ యొక్క మూలం ఎక్కడ కనిపించినా ప్రతి ఒక్క భారతీయుడు బయటకు వస్తాడు, ప్రతి ఒక్క యువకుడు బయటకు వస్తాడు. పాకిస్తాన్ అనే పేరుని ఈ విధంగా ఈరోజు టెర్రరిస్టులు కానీ మతోన్మాదం చేస్తున్నారో అవన్నీ అంతరించిపోయేటట్టు, అంటే పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశ సైన్యం రెడీగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది 2-3 నాకు ఫోన్ చేశారు. కరాచీ బేకరీ అంటే మన వాళ్ళదే, కరాచీ పాకిస్తాన్ విడిపోక ముందు నుంచి కరాచీ బేకరీ ఓపెన్ చేస్తుంది, అట్నుంచి వచ్చినప్పుడు కరాచీ గుర్తుగా ఆయన కరాచీ బేకరీ పేరు పెట్టుకున్నాడంట. సిగ్గుపోతుంది ఆ మాట చదవడానికి. ఈరోజు భారతదేశం యొక్క ఎంత వారవుతూ ఉంటే ఈరోజు కరాచీ పేరు గుర్తుగా ఉందని చెప్పి దేశద్రోహ చర్య కింద వీళ్ళు కేసు నమోదు చేయాలి. లేని పక్షంలో 10 రోజుల్లో కానీ కరాచీ బేకరీ పేరు తీసి మన
ఇండియన్ దేశీ బేకరీ కానీ భారతదేశ బేకరీ అని పేరు మార్చుకోకపోతే ఇందాక వాసు గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా కరాచీ బేకరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటి దగ్గర కరాచీ బేకరీ బోర్డులు పెట్రోల్ పెట్టి తగలడానికి సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ప్రతి సమావేశంలో చిత్తూరు జిల్లా గురించి సీఎం ఆరా తీస్తారని చెప్పారు. జిల్లా నుంచి మామిడి ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారికి, పూతలపట్టి శాసనసభ్యులు గారికి, అలాగే చిత్తూరు శాసనసభ్యులు గారికి, జేసీ గారికి, డిఎంఓ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన జిల్లా హెచ్ఓడీలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా అంటే ఉన్న 25 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సినీ నటి నేహా శెట్టి సందడి చేశారు. మామిడిపల్లి చౌరస్తాలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేహా శెట్టిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. చేశారు. నేను తొందరగా లోపల వెళ్ళి షాపింగ్ చేసి వస్తాను, ఓకేనా? వెనుకబడిన వర్గాలకు జీవన ఉపాధి కోసం ప్రభుత్వం కొట్టు మిషన్ సెక్షన్లో ఏర్పాటు చేసిన కొట్టు మిషన్ల పథకంలో సుమారు 150 కోట్ల రూపాయలు భారీ కుంభకోణం స్కామ్ జరిగినట్టు కూటమి ప్రభుత్వం జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆర్డీఓ భవానీ శంకర్ కొట్టు మిషన్ కుంభకోణం ఆరోపణలపై విచారణ గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయి విచారణ జరిపి కుంభకోణంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటపెట్టి బీసీ మహిళలకు న్యాయం జరిగేలా చూస్తారని కోరారు. మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసులో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు అవినీతి గురించి మేము మెమరాండం ఇవ్వడానికి రావటం జరిగింది మహిళా విభాగం తరపున. ఈరోజు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అవినీతికి కాదేది అనర్హం మాదిరిగా అంటే ప్రతి దాంట్లో కూడా అవినీతి జరుగుతుంది అన్నది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మందికి మహిళలకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తాము, ఉచితంగా శిక్షణ ఇస్తాము అని చెప్పటం, వాటికి టెండర్లు పిలవటం, 175 నియోజకవర్గాల్లో కూడాను ఇది 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అందరికీ శిక్షణ ఇస్తాము, ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాము, ఫ్రీగా శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి 3 నెలలు వస్తుంది. మహిళా దినోత్సవం అయిపోయి 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు 50 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమం మొదలైంది లేదు. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో కూడా అవినీతి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే ఒక కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు పెట్టారు. వాళ్ళకి శిక్షణకు ఖర్చు అయ్యేది 3,000 రూపాయలు అని అన్నారు. అంటే సుమారు 7,300 రూపాయలతో ఖర్చు అవుతూ ఉంది. దానికి టెండర్ కోడింగు 23,000 పర్ హెడ్ వేశారు.
అంటే అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే సుమారు 16,000 రూపాయలు అక్కడ మిగులుతూ ఉంది. టెండర్లు పిలిచిన దాంట్లో కూడా చాలా అవకతవకలు. సుమారు 65 కంపెనీలు టెండర్లు పిలిస్తే వాటిని చూడకుండానే ఇనిషియల్ స్టేజ్లోనే 56 కంపెనీలని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. తర్వాత టెండర్ వేసిన తర్వాత ఒక 6 కంపెనీలని వాళ్ళు అంటే ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకుండా క్యాన్సిల్ చేశారు. ఆఖరికి L1గా వచ్చినటువంటి ఒక కంపెనీకి 5% మాత్రమే వాళ్ళు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. 5% మాత్రమే. మిగతా 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో కూటమి నాయకులవి, కూటమి ప్రభుత్వం తాలూకా వ్యక్తులవి, వాళ్ళకి 95% వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నది ఏంటంటే వీళ్ళు పెట్టినటువంటి ఈ సుమారు 250 కోట్ల ఇందులో కుట్టు మిషన్ల పంపకాల్లో 73,000 కోట్లు మాత్రమే అక్కడ ఖర్చు అవుతూ ఉన్నాయి. 73 కోట్లు మాత్రమే ఖర్చు అవుతూ ఉన్నాయి. మిగతా 167 కోట్లు కూడాను వాళ్ళు పక్కదారి పడుతూ ఉంది. ఇదంతా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇదంతాను అంటే రాజకీయం చేయడం అంటే పూర్తిగా ఎక్కడ ఎవరి దొరుకుతుంది, ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎక్కడ మనం సంపాదించుకోగలము అన్న దృష్టితోనే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది తప్ప నిజంగా మహిళలకి ఒక న్యాయం చేయాలి, మహిళలకి ఆర్థికంగా కానీ వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, మహిళల్ని ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటిది పద్ధతి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళల కోసం ఎంతో చేశారు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలను బలపడితేనే ఆ జిల్లా బలపడుతుంది, ఆ రాష్ట్రం బలపడుతుంది, మహిళలు కీలకం అవుతారని చెప్పి ఆయన ఎప్పుడూ ఆలోచించేవారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పథకాలపై సానుకూలంగా ఉన్నారు, మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ మార్కాని భరత్ సవాల్. కులగణన నిర్ణయంపై రఘువీరారెడ్డి కామెంట్. కుట్టు మిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. విశాఖలో కరాచీ బేకరీ పేరును వెంటనే మార్చాలి, జన జాగరణ సమితి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.